నమస్తే, నేను మీ గోపికృష్ణ గీత. వెల్కమ్ టు టీజీ నౌ. ఓవైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు తీవ్ర ఎండలు. అడుగడుగున ట్రాఫిక్ జామ్, వాహనదారులకు నిత్యం నరకం. దినదిన అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం ట్రాఫిక్ లో మాత్రం ప్రజలకు నరకం చూపిస్తుంది. చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుపుకుంటా ట్రాఫిక్ పోలీసులు ఎన్ని నిబంధనలు చేపట్టినా వాహనదారులు అవేమీ పాటించడం లేదు. దీంతో పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ మరియు మహేశ్వరం ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ సార్తో ఉన్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు కావస్తుంది. అయినా కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. ఎన్ని ఎంఎంటీఎస్ సర్వీసులు, మెట్రో సర్వీసులు మరియు అనేక రకాల ఫ్లైఓవర్లు వచ్చినా కానీ హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గడం లేదు. దాని గురించి మీరు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు? ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు సార్? ముఖ్యంగా కొత్తగా వచ్చిన టీజీ తెలుగు ఛానల్ వారికి మా ట్రాఫిక్ సిబ్బంది తరఫున శుభాకాంక్షలు. మనకు తెలుసు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ట్రాఫిక్ అనేది లేకుండా ఉండాలనేది కోరుకుంటున్నారు. తనకు కూడా ఎగ్జామ్షన్స్ అనేవి ఎక్కువగా విధించి ప్రజలకు ఇబ్బంది కలగజేయద్దు అనేంతగా ట్రాఫిక్ పైన మీటింగ్ పెట్టి చెప్పారు. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పబ్లిక్ ఇన్కన్వీనియంట్ అనేది జరగకుండా, గతంలో మనకు తెలుసు రోడ్లపైనే ఫ్రూట్ వెండర్స్ కానీ మిగతా హ్యాకర్స్ కానీ రోడ్ అంతా ఆక్యుపై చేసుకొని చాలా చోట్లలో కొత్తపేట కానీ మిగతా ఏరియాలో కానీ మిగతా ప్రజలకు ఇబ్బంది కలిగించేవారు. మేము ఈ మధ్య స్పెషల్ డ్రైవ్ అనేది చేసి ఈ ఫ్రూట్ వెండర్స్ కానీ మిగతా వెండర్స్ కానీ హ్యాకర్స్ కానీ ఎవరైనా రోడ్డు మీద ఉంటే వాళ్ళను చట్టపరంగా కేసులు నమోదు చేసి కోర్టులో వాళ్ళని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాంతో చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా కూడా ఎక్కడైనా ఉంటే మేము మళ్ళీ స్పెషల్ డ్రైవ్ అనేది చేసి ఈ రోడ్డు ఆక్రమణలు, మిగతా మెయిన్ రోడ్డు ఆక్రమణలు అనేది తీసేస్తాం. దాంతో పబ్లిక్ చాలా వరకు ఇన్కన్వీనియన్స్ అనేది ఉండకుండా ఉంటుంది. గతంలో కూడా ఈ విజయవాడ బస్ స్టాప్ అట్లాంటి ఏరియాలో ఎక్కువ జామ్ కావడం అనేది ఉంటుండే. దాన్ని కూడా రోడ్డు పైన ఈ ప్రైవేటు వెహికల్సే కాకుండా పబ్లిక్ వెహికల్స్ కూడా వైట్ నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్స్ కూడా అక్కడ ఆపుకోవడము, పార్కింగ్ చేయడము, మిగతా వెహికల్స్ వెళ్లకుండా చేయడం అనేది చేస్తున్నారు. వాటిని కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేసి తీయడం జరుగుతుంది. దాంతో చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు అనేవి తగ్గిపోయినాయి. ఎక్కువ నాంపల్లి కోర్టులో పెట్టి కేసులలో కొత్త వాహనదారుల కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని వాళ్ళే ఎక్కువ కేసులు ఉంటున్నాయి? వాళ్ళకి ట్రాఫిక్ నిబంధనలు తెలవకపోవడం వలన ఎటువంటి నిబంధనలు తీసుకుంటే కొత్త వాహనదారులకు మంచిది? మనకు తెలుసు, ఏదైనా కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు వెంటనే టీఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి చేస్తారు. ఈ టీఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2500 కిలోమీటర్లను దాటకుండా కానీ లేదా 30 రోజుల్లో కానీ పర్మనెంట్ నెంబర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది అవగాహన లేకుండా టీఆర్ నెంబర్ మీదనే ఎక్కువ రోజులు 30 రోజుల కంటే మించి తిరగడం కానీ 2500 కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ జరుగుతుంది. మేము వితౌట్ ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ అనేది ఒక స్పెషల్ డ్రైవ్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో చేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగా నెంబర్ ప్లేట్ను వంచినట్టు కానీ, నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఉన్నట్టు కానీ, టెంపరవరీ రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించకుండా ఉన్నట్టు కానీ ఉన్నప్పుడు వీళ్ళపైన ఫైన్ వేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు నెంబర్ ప్లేట్ వేసుకోకుండా రెండోసారి మూడోసారి దొరికితే వాళ్ళపైన ఛార్జ్షీట్ చేసి వెహికల్ అనేది సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం నెంబర్ ప్లేట్ లేకుండా కానీ వంచిన నెంబర్ ప్లేట్ కానీ ఉన్నటువంటి వెహికల్స్ అనేటివి రోడ్డు పైన చాలా తక్కువగా ఉంటున్నాయి. గతంలో చూస్తే చాలామంది చలాన్ తప్పించుకోవడం కోసం నెంబర్ ప్లేట్ వంచడం కానీ దాని మీద ఏదైనా కవర్ చేయడం కానీ ఇట్లా చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇంకా అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ ఈ నెంబర్ ప్లేట్స్ పైన జరుగుతుంది. చాలామంది ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు వాడుతున్నారు. ఎటువంటి నెంబర్ ప్లేట్లు వాడితే మంచిది? వారికి సలహాలు ఇవ్వండి. ఆర్టీఏ నిబంధనల ప్రకారం ఆ సైజ్ అనేది నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఒకవేళ అలా లేకుండా నెంబర్ ప్లేట్ ఉన్నప్పటికీ కూడా నెంబర్లను జిగ్జాగ్గా చేయడం కానీ, సైజ్ పెంచడం కానీ తగ్గించడం కానీ, వాటిని స్పెసిఫిక్ నామ్స్ ఆర్టీఏ ప్రకారం లేకపోతే వాళ్ళకు చలాన్ అనేది విధించడం జరుగుతుంది. ఇంతకుముందు కాకుండా ఈ సంవత్సరం ఎండలు 40 నుంచి 45 డిగ్రీల వరకు వచ్చి ఎండల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతే ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకుముందు గత సంవత్సరమే వారికి ట్రాఫిక్ ఏసీ ఎలిమెంట్లు ప్రొవైడ్ చేసామన్నారు. అవి ఎంతవరకు వచ్చినాయి? అవి జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు కూడా మనకు ఈ సంవత్సరం ఎండలు బాగా ఉండడంతో చాలామందికి మనము ట్రాఫిక్ సిబ్బందికి ఎండల్లో పనిచేసే వాళ్ళకు అందరికీ కూడా ఆరోగ్యపరమైన
సంరక్షణ తీసుకోవడం కోసము కళ్ళద్దాలు కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, ఫేస్ మాస్కులు కానీ ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ జరుగుతుంది. అట్లాగే ఏసీ హెల్మెట్లు కూడా మనం ప్రొవైడ్ చేసినాము. కొద్దిమంది హెవీగా ఉన్నాయి, బరువుతో ఉన్నాయి, చాలాసేపు వాటి పెట్టుకొని ఉండలేము అన్న ఉద్దేశంతో కొంతమంది వాడట్లేదు, కొంతమంది వాడుతున్నారు. మేము ఆ సిబ్బంది అందరికీ చెప్పినాము, అందరూ వాడేటట్టుగా దానిపైన చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా కొత్తవి కొని ప్రతి ఒక్కరికి ఏసీ హెల్మెట్లు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అనుకోని విపత్తులలో ఇప్పుడు నిన్న వర్షాలు వచ్చినాయి కదా సార్, అటువంటి వచ్చినప్పుడు ప్రజలు గంటలు ట్రాఫిక్లో స్తంభించిపోతున్నారు. అటువంటి విపత్తులు వచ్చినప్పుడు మీరు ఎమర్జెన్సీగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మనకు వర్షాలు వచ్చినప్పుడు ముఖ్యంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఈ వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు అక్కడే నిలవబడి ఉండడంతో దాంట్లోకి వెళ్ళి వెహికల్స్ వెళ్లకుండా ట్రాఫిక్ సమస్య అనేది జరుగుతున్న కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటిని గతంలోనే గుర్తించి జిహెచ్ఎంసీ వాళ్ళకు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, మా డిప్యూటీ కమిషనర్ గారికి వీళ్ళందరికీ మేము కోఆర్డినేషన్తో ఉన్నాం. ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళని చర్చిస్తున్నాం. చాలా వరకు వాటర్ లాగింగ్ పాయింట్స్ అనేవి ఎల్బీ నగర్ పరిధిలో తగ్గిపోయినాయి. ఇంకా కూడా 1-2 ఉన్నప్పుడు మేము ఇమ్మీడియట్గా వర్షం వచ్చినప్పుడు మా సిబ్బంది ఫీల్డ్లోనే ఉండి ట్రాఫిక్ అనేది నియంత్రణ చేయడం జరుగుతూ ఉంది. అది తాత్కాలికంగా. పర్మనెంట్ సొల్యూషన్ కోసం మున్సిపల్ అధికారులతోటి కోఆర్డినేషన్ తీసుకొని వాటిని వాటర్ లాగింగ్ పాయింట్స్ అనేవి లేకుండా చేసినాము. దాదాపు ఈ సమస్య ఎక్కడ లేకుండా ఉంది. ఇంకా 2-3 చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ అధికారుల సహకారం. ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు సార్. రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ సంబంధించి ఎన్ని చట్టాలు తీసుకొని వచ్చినా హైదరాబాద్ నగరంలో మాత్రం ట్రాఫిక్ తగ్గడం లేదు. అధిక జనాభా మరియు అధిక వాహనాల వలన హైదరాబాద్ నగరంలో అడుగడుగున ట్రాఫిక్ ఏర్పడుతుంది. దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.